ఇలా పూర్తిగా టీకాపుల తుఫాన్ అని చెప్పుకుంటూ వాళ్ళు చాలా చాలా ఈజీగా చెప్పుకుంటున్నారు. ఏదో పెద్ద బడబాగ్ని వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్ద బడబాగ్ని ఉంది. ఎప్పుడు ఏం వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీలో లేకుంటే ప్రత్యర్థి పార్టీలో మాట్లాడతలేవు దినవారీగా. మేము ప్రజల అంశాలే మాట్లాడుతున్నాం. మీ పార్టీ గురించి, మీ ప్రభుత్వం గురించి, మీ మంత్రుల గురించి, మీ ముఖ్యమంత్రి గురించి రోజు మాట్లాడేది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, మీ కాంగ్రెస్ మంత్రులే. ఓ రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరో ముగ్గురు నిన్నమొనపోయి కేంద్రంలో మీ అధిష్టానాన్ని కలిసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీ వాళ్ళే మాట్లాడతాం. వాడికి జవాబు చెప్పమంటే బీఆర్ఎస్ నాయకులను తిడతాం, మళ్ళీ కేసీఆర్ను తిడతాం, లేకుంటే మళ్ళీ కేటీఆర్ని తిడతాం, హరీష్ను తిడతాం, లేకుంటే మాలాంటి వాళ్ళని తిడతామంటే దానివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ప్రజలన్నీ గ్రహిస్తూనే ఉంటారు, అంతా అమాయకంగా ఏముండరు. ఇక మీరు వాడినటువంటి హరాజ్ పాట ఒకసారి పనిచేసింది రాష్ట్రంట. మొన్నటి ఎన్నికలలో ఉన్నవాడికి రెండంతలు మూడంతలు ఇవి చేస్తాం అవి చేస్తామనే వరకు ప్రజలు ఆశపడి ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రజలే రోజు వేలుగా ప్రతిరోజు ప్రజలు ఎవరిపై కదిలిచ్చినా ఎవరిపై గొట్టాలు పెట్టినా చెప్తున్నారు, మోసపోతే మేము నమ్మితిమి, మోసపోతిమి తిడతా ఉన్నారు. సరే, బూతులు కూడా తిడుతుంటారు ప్రజలు, అది వేరే విషయం. ఇక లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది సమాజ సూత్రం. ధర్మబద్ధంగా మనం బతుకుతూ ఇతరులు కూడా బతికేటట్లు సహకరించాలనేటువంటిది సమాజ సూత్రం అది. కానీ వాళ్ళ కొత్త నిర్వచనం ఇచ్చింది రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, లూట్ అండ్ లెట్ లూట్. అందుకే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడానికి మంత్రులు శక్తి సమర్థులు అయిపోయినారు. ముఖ్యమంత్రికి అందుకే మంత్రుల మీద కంట్రోల్ లేదు. ఏమంటే నావేం బయట పెడతారు అని చెప్పి మంత్రి కూతురే మాట్లాడే కదా, మీ అన్నదమ్ములకి గవర్నమెంట్లు ఎందుకు, వాళ్ళు దోపిడీ చేస్తున్నారని ఆమె చాలా మాట్లాడింది. అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలే. పాపం చాలామంది ఎమ్మెల్యేలు వాపోతున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ పోయి లూట్ అండ్ లెట్ లూట్ అనేటువంటి దానికి ఓ కొత్త ప్రామాణికతను ఏర్పాటు చేసింది ఈ 23 నెలల్లో కాంగ్రెస్ సర్కారు. ప్రజలకు చేసింది వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటిది ఏమీ లేదు, ప్రజలు గమనిస్తాను. ఈ ప్రత్యేక పరిస్థితులలో, మరి ఇప్పుడు ఆన్గోయింగ్ సిచ్యువేషన్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగానే ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాం, కోరుతున్నాం. ప్రజలు కూడా, ఆ నియోజకవర్గ ఓటర్లు కూడా దాన్ని స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆయన నేన జత కింద కలుపుతారు. రిజ్వీ ఆనెస్టీ మీద మాకు గౌరవం ఉంది. ఇవి ఇతర పేర్లు ఏం కలపకండి ఇప్పుడు దాంట్లో. ఆయనతో సమానమైన వాళ్ళు కాదు మీరు ఉదాహరించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒకసారి ఆయన ఐఏఎస్కు రాజీనామా చేసినాక అఖిల భారత సర్వీస్ నిబంధనలకు, నడవడికకు, నియమావళికి, ఆ నైతికతకు లోబడి ఆయన కడుపు కట్టుకొని పనిచేయాలని అనుకున్నాడు, చేసిండు ధర్మబద్ధంగా. మన కళ్ళ ముందు ఉంది. రాజీనామా ఆమోదించినాక ఆయన ఏదైనా వ్యాపారం చేసి టాటాలను బిర్లాలను కూడా మించిపోవచ్చు. దానికి మనం ఏం చేస్తాం? నిషేధం ఉందా దానికేమన్నా? ఆయనకున్న తెలివితేటలకి, ఆయనకున్న నిబద్ధతకి ఏ మల్టీనేషనల్ కంపెనీ పిలిచి ఓ సీఈఓగా చేయొచ్చు కదా. చేస్తే 10 లక్షలు కోటి రూపాయల జీతం కూడా రావచ్చు ఆయనకు నెలకు. పెద్ద విషయం కాదు కదా అది. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా చేసినటువంటి రిషి సునాక్ ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఒక బ్యాంకరే, ప్రధానమంత్రి అయి దిగిపోయినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన ఉద్యోగమే చేస్తుండు. దాంట్లో పెద్ద విచిత్రం ఉంది. అసలు దాన్ని ఈయన 10 లక్షల ఉద్యోగం చూసుకుంటున్నాడని మాట్లాడడమే ఆయన యొక్క అధమస్థాయిని తెలియజేస్తుంది. అట్లా మాట్లాడిన వ్యక్తి యొక్క అధమస్థాయిని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇక ఆయన మీద ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. అందుకే నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడి సంస్కారాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను.